వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం. ఒక 15 బర్రెలు తెచ్చిన 14 అమ్మేసిన. ప్రెసెంట్ అయితే ఇది ఒక గేదె ఉంది. ఇది 5 నెలల సుడి, 2.5 పాలు ఉన్నాయి. సుడి మీద అయితే పాలు గ్యారెంటీ లేదన్నా, సుడే గ్యారెంటీ. జాఫరాబాద్ గేదె. ఇప్పుడు ఈంతే 3వ ఈత. ఓకే, ఇప్పుడైతే పాలు సుడి మీద అయితే పాలు గ్యారెంటీ పెట్టుకోవద్దు. పచ్చి మీద 16 లీటర్ ఇచ్చింది. నేనైతే 10 లీటర్ చెప్తాన్నా. ఎక్కువ ఇస్తే మళ్ళీ నా దగ్గర రావాలి. ఒక ప్రైస్ ఎంత చెప్తున్నాను? 86,000 చెప్పినాను. 86,000 తగ్గిస్తారు కదా. ఇక నేను ఫైనల్ చెప్పిన అటు ఇటు 2-3 వేలు చూద్దాం. ఎర్రగడ్డ మార్కెట్లో చూసినట్టయితే ఇలాంటి క్వాలిటీ గేదెలు ఉంటాయి. పడ్డాలు ఉంటాయి, సుడి గేదెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. బుల్స్ కూడా ఉంటాయి, మంచి మంచి క్వాలిటీ బుల్స్ ఉంటాయి ఇక్కడ. గుర్తుపట్టి ఉన్న వాళ్ళ గుర్తుపట్టినంత వాళ్ళు ఉంటాయి. మంచి గేదెని గుర్తుపట్టి తీసుకునే వాళ్ళు ఉంటేనే మార్కెట్లలో గేదెలు తీసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు సుడి గేదెలు అయితే ఇలా ఇలా రాసి ఉంటాయి. ఇది 4వ నెల సుడి గేదె అనుకుంటా. ఇక్కడ చూసినట్టయితే ఇది 5వ నెల సుడి. చెక్క పైతో ఇలా సుడి ఇలా రాసి ఉంటుంది. చూసినట్టయితే కొన్ని గేదెలు అయితే ఇక్కడ చెట్టు కింద కట్టేసారు. ఇవి కొన్న గేదెలు ఇవి. ఒకసారి తమ్మని అడిగి తెలుసుకుందాం. कितने में बिक्री हुई भाई ये भैंस? 75. कितना दूध? 75 दूध 9 लीटर है अभी. 9 लीटर है. 9 लीटर. कितने दिन हुआ जन के 20 दिन हो रहा अभी. बच्चा थोड़ा बड़ा ही से 2 थन पिलाते बच्चे को. सबसे बड़ा है बच्चा. ओके, 75 में हुई. हाँ 75. ఓకే, ఇక్కడ చూసినట్టయితే 75,000కి కొన్నారంట. ఇదైతే 75,000, 9 లీటర్ పాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇవైతే మిన్ని గేదె. ఇది ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ సుడి గేదెలు ఎక్కువ ఉంటాయి, పాలు ఇచ్చే గేదెలు తక్కువ. అది తప్పి గేదె కిందికి వస్తుంది. అది దూడ పెద్దగా ఉంది, నేను తక్కువ చెప్తున్నా. ఇది కూడా సుడి గేదెనే. ఇక్కడ చూసుకున్నట్టయితే హెవీ సైజ్ ఉంది ఇక్కడ. ఇది నిండు సుడి. ఇది పొదుగు చేస్తుంది. నేను అందరూ చూసుకోవచ్చు. మార్కెట్లో ప్రతి గేదె, ఈ మార్కెట్ అయినా ఏ మార్కెట్ అయినా సరే, పాడి గేదె అయినా సరే, ఆవైనా సరే, పొదుగులో పాలు ఒక పూట ఖచ్చితంగా పాలు ఆపేసే ఉంటాయి, ఏ మార్కెట్ అయినా సరే. ఇక్కడ చూసుకోవచ్చు మార్కెట్లో మనం ఒకసారి వీడియో షూట్ చేసుకుందాం. లోపల సుడి గేదెలు ఎలా ఉంటాయి అంటే ఆల్మోస్ట్ అయితే ఒకసారి షూట్ కూడా చేసాం మనము మార్నింగ్ అయితే. ఇప్పుడు కొద్దిగా నేను మార్నింగ్కి ఈవినింగ్ ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. చూసుకోవచ్చు ఎంత ఫిల్ అయిపోయింది ఇది. ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ సుడి గేదె అయితే ఇక్కడ వీపు మీద ఇట్లా రాస్తారు చూడండి. ఇక్కడ 7 months అని 5 months అని ఇట్లా రాస్తారు. ఇట్లా 5 months 6 months అని జాఫరాబాదీ, ముర్రా ఇవి 7 months అని 5 months అని చెప్పి ఇలా వీపు మీద రాస్తారు కన్ఫర్మేషన్ అయిన తర్వాత. ఇంకా మార్కెట్లో ఇంకా గేదెలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఒక టైమింగ్ వచ్చేసి చూసుకున్నట్టయితే 14 డిసెంబర్ 9 అవుతుంది. ఇప్పుడు ఇంకా గేదెలు వస్తూనే ఉన్నాయి మార్కెట్లో. చలికాలం ఉండడం వల్ల మార్కెట్ లేట్గా స్టార్ట్ అవుతుంది. జాఫరాబాదీ బుల్ ఇది ఎర్రగడ్డ మార్కెట్లో వచ్చింది. ఇది చాలా హెవీ సైజ్ ఉంది. ఇక్కడైతే 2 బుల్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి జాఫరాబాద్ ఫస్ట్ బుల్. ఇది చూసుకోవచ్చు, ముర్రా ఉంది ఇది.
ఇది ఇది ఇంకో బుల్ ఇది. ఈ గేదె చూస్తున్నా, ఈ గేదె ఈ బోలు కలిపి ఒక్కరే తీసుకున్నారు. ఇవి చూసుకోవచ్చు. 3 అయితే ఒక్కరే తీసుకున్నారు. ఆంధ్రాకి వెళ్తున్నాయి ఇవి. ఇక్కడ చూసినట్టయితే మార్కెట్లో అయితే ఈ 10 అవుతుంది. ఈ పాటికి అయితే పెద్ద సేలింగ్ ఏం లేదు ఈరోజు. గేదెలు మాత్రం అంతంతనే కొంటున్నారు, అంత పెద్దగా ఏం లేదు. అయినంత వరకు అయితే దూడల వీడియో చేయడం జరిగింది ఒకటి.